లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 20 మామిడి పండ్లను అమ్మగా 5 మామిడి పండ్ల కొన్న వేల లాభంగా వచ్చినది. అయినా లాభ శాతము ఎంత? చూడండి 20 మామిడి పండ్ల అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 20 మామిడి పళ్ళ కొన్న వేల ప్లస్ 5 కొన్న వేల లాభంగా వచ్చింది అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా 20 మామిడి పళ్ళ అమ్మిన వేల దేనికి సమానం అంటే 25 మామిడి పళ్ళ కొన్న వేలకు సమానము. ఇక్కడ మనకి కొన్న వేల ఎంత అవుతుంది జాగ్రత్త 20 మామిడిలే కొన్న వేల అవుతుంది. ఓకేనా? కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20. ఇది షార్ట్ కట్ మెథడ్లో గుర్తుపెట్టుకోండి. కాబట్టి లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఎందుకని చూడండి ఇక్కడ ఇదిగోండి 5 మామిడి కొన్న వేల కాబట్టి 5 ఎక్కం దీంట్లో 5 4 20 4 ఎక్కం దీంట్లో 25 సార్లు. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 25%. షార్ట్ కట్ మెథడ్ ఈజీ. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 17 ఫుట్బాల్స్ని 7,200 రూపాయలకు అమ్మడం వలన 5 ఫుట్బాల్స్ కొన్న వేలకు సమానంగా నష్టపోయాడు. అయినా ఒక ఫుట్బాల్ కొన్న వేల ఎంత? షార్ట్ కట్ మెథడ్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా 17 ఫుట్బాల్ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 17 ఫుట్బాల్ కొన్న వేల మైనస్ 5 ఫుట్బాల్ కొన్న వేల. నష్టపోయాడు కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఎంత వచ్చింది ఇక్కడ? 12 ఫుట్బాల్స్ కొన్న వేలకు సమానము. కాబట్టి 17 ఫుట్బాల్స్ అమ్మిన వేల ఎంత అంటే 7,200 అయితే దట్ ఈజ్ ఈక్వల్ 12 ఫుట్బాల్స్ కొన్న వేల. ఈ 12 తీసుకొచ్చేస్తే చూడండి 7,200 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు ఒక ఫుట్బాల్ కొన్న వేల. కాబట్టి 12 6 72. దేర్ఫోర్ ఒక ఫుట్బాల్ కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 600. సో ఆన్సర్ ఈజ్ 600 రూపీస్. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యాపారి 18 మంచాలని 16,800 రూపాయలకు అమ్మడం వలన 3 మంచాలు కొన్న వేలకు సమానంగా లాభం పొందాడు. అయినా ఒక మంచం కొన్న వేల ఎంత? షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే 18 మంచాలు అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 18 మంచాలు కొన్న వేల ప్లస్ 3 మంచాలు కొన్న వేలకు సమానము. కాబట్టి ఎంత వచ్చింది? 18 మంచాలు అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు 21 మంచాలు కొన్న వేలకు సమానము. 18 మంచాలు అమ్మిన వేల 16,800 ఈజ్ ఈక్వల్ 21 మంచాలు కొన్న వేలకు సమానము. కాబట్టి 21 తీసుకొచ్చేస్తే చూడండి ఇక్కడ డివైడెడ్ బై 21 ఈజ్ ఈక్వల్ కొన్న వేల. ఎంత అవుతుంది? 21 టేబుల్ దీంట్లో 8 సార్లు పోతుంది. సో ఒక మంచం కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు 800 రూపాయలు. సో ఆన్సర్ ఈజ్ 800. షార్ట్ కట్ మెథడ్ చాలా ఈజీగా చేసేయచ్చు. రెండవ దానిపై 30% నష్టం వచ్చినది. రెండిటిని అమ్మిన వేలలు సమానమైన మొదటి దాని కొన్న వేల ఎంత? రెండు అమ్మిన వేలలు సమానము. కాబట్టి అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల అని రాసుకుంటే మొదటి దాని మీద 20% లాభము, రెండవ వస్తువు మీద 30% నష్టము. కాబట్టి 70B. ఇప్పుడు ఏ వస్తువు ఏ అనుకోండి, బి రెండో వస్తువు బి అనుకుంటే ఇక్కడ 70/120 0 క్యాన్సిల్ అయితే 7/12 7/12 అవుతుంది. మొత్తము కొన్న వేల అంటే మొత్తం అంటే ఏంటి? A ప్లస్ బి. రెండు వస్తువులు కొన్న వేల ఎంత? 19 ఈజ్ ఈక్వల్ టు 57,000 అయితే ఏ వస్తువు కొన్న వేల? ఏ అంటే ఎంత ఇక్కడ? 7 అనగా ఎంత? ఏ వస్తువు కొన్న వేల 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అర్థం. కాబట్టి చూడండి 7 ఇంటూ 57,000 డివైడెడ్ బై 19 ఎక్కమిడ 3 సార్లు పోద్ది. 7 3 21,000. సో ఆన్సర్ ఈజ్ 21,000. ఏ కొన్న వేల? మొదటి వస్తువు కొన్న వేల 21,000. 76,000 రూపాయలకు కొని అమ్మగా మొదటి దానిపై 25% నష్టం, రెండవ దానిపై 15% లాభం వచ్చినది. రెండింటిని అమ్మిన వేలలు సమానము అయినా రెండవ దాని కొన్న వేల ఎంత అని అడిగాడు. చూడండి అమ్మిన వేలలు సమానం. అమ్మిన వేలలు సమానం కాబట్టి మొదటి దాని మీద 25% నష్టం అంటే 75. ఏ అంటే మొదటి వస్తువు. 15% లాభం అంటే 115B. A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు 23:15. రెండు వస్తువులు కొన్న వేల. రెండు వస్తువులు అంటే అంత ఇక్కడ 38 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఇక్కడ? 76,000 అయితే బి వస్తువు కొన్న వేల. బి వస్తువు కొన్న వేల అంటే అంత? బి అంటే 15 అనగా ఎంత అని అర్థం. చూడండి ఇక్కడ 15 ఇంటూ 76,000 డివైడెడ్ బై 38 ఎక్కువ దీంట్లో 2 టైమ్స్ పోద్ది. సో ఇక్కడ 30,000. సో ఆన్సర్ ఈజ్ రెండో వస్తువు కొన్న వేల 30,000. ఆన్సర్ ఈజ్ 30,000.